హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యాప్టిట్యూడ్ బై శ్వేత. సో మన ఛానల్లో ఫస్ట్ క్లాస్ వచ్చేసి నంబర్ సిస్టమ్స్లో ఫస్ట్ టాపిక్ నంబర్స్ అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ నంబర్స్ నేర్చుకుందాం. ఫస్ట్ నంబర్స్ అంటే ఏంది? మన ఇండో అరేబిక్ సిస్టమ్స్లో 0 to 9 డిజిట్స్ని నంబర్స్ అంటాం. ఈ నంబర్స్ని కౌంటింగ్ పర్పస్, మెజరింగ్ పర్పస్, అలాగే క్వాంటిటీస్ని రిప్రజెంట్ చేయడానికి నంబర్స్ని యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ రూమ్. ఒక క్లాస్ రూమ్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అని క్వశ్చన్ చేస్తే మనం ఏం చేస్తాం? ఫస్ట్ కౌంట్ చేస్తాం. ఎలా కౌంట్ చేస్తాం? 1 2 3 4 5 6 7 8 సో ఆన్. క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అంతమంది ఉన్నారు అనేసి మనము కౌంట్ చేసి చెప్తాం. ఎగ్జాంపుల్ 20 మెంబర్స్ ఉన్నారు. 20 అనేది మనకి నంబర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? అలాగే మెజరింగ్ పర్పస్. ఎగ్జాంపుల్ మార్కర్ ఉంది. ఈ మార్కర్ లెంత్ ఎంత అంటే మనం ఏం చేస్తాం? ఫస్ట్ మెజర్ చేస్తాం. ఎగ్జాంపుల్ 10 సెంటీమీటర్స్ ఉందనుకోండి. సో 10 సెంటీమీటర్స్ అనేసి చెప్తాం. సో ఆ 10 అనేది మనకి ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే నంబర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? డెఫినేషన్ చూద్దాం. Numbers. A group of digits from 0 to 9 is called numbers. These are the mathematical symbols used for counting, measuring and to represent quantities. ఓకేనా? క్వాంటిటీస్ని రిప్రజెంట్ చేయడానికి నంబర్స్ని అయితే యూజ్ చేస్తాం. సో ఎగ్జాంపుల్స్, కౌంటింగ్ పర్పస్ 1 2 3 4 సో ఆన్. స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ రూమ్. సో ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మెజరింగ్ పర్పస్, సైజ్, లెంత్. మనం లెంత్ని ఎలా మెజర్ చేస్తాం? సెంటీమీటర్స్లో మెజర్ చేస్తాం. 5 సెంటీమీటర్స్, 10 సెంటీమీటర్స్ అట్లా. వెయిట్ని ఎలా మెజర్ చేస్తాం? కేజెస్లో మెజర్ చేస్తాం. 5 కేజెస్, 10 కేజెస్, 20 కేజెస్ అట్లా. అలాగే వాల్యూమ్స్ని ఎలా మెజర్ చేస్తాం? లీటర్స్లో మెజర్ చేస్తాం కదా. ఓకేనా? సో ఇప్పుడు వేరియస్ టైప్స్ ఆఫ్ నంబర్స్ చూద్దాం. సో వేరియస్ టైప్స్ ఆఫ్ నంబర్స్లో ఫస్ట్ మనకు న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, ఇంటీజర్స్, ఈవెన్ నంబర్స్, ఆడ్ నంబర్స్, రియల్ నంబర్స్, ఇరేషనల్ నంబర్స్, రేషనల్ నంబర్స్, కాంప్లెక్స్ నంబర్స్ అండ్ ఇమాజినరీ నంబర్స్. ఇవన్నీ కూడా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నంబర్స్. ఓకేనా? 1 by 1 చూద్దాం. న్యాచురల్ నంబర్స్. ఆల్ కౌంటింగ్ నంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నంబర్స్. మనం కౌంట్ చేసే ప్రతి నంబర్ కూడా మనకు న్యాచురల్ నంబర్ అవుతుంది. మనకు న్యాచురల్ నంబర్స్ 1 నుండి స్టార్ట్ అవుతాయి. 1 2 3 4 5 6 7 8 సో ఆన్ ఇన్ఫినిటీ ఆఫ్ నంబర్స్. సో మనము న్యాచురల్ నంబర్స్ని క్యాపిటల్ N లెటర్తో రిప్రజెంట్ చేస్తాము. ఓకేనా? నెక్స్ట్ హోల్ నంబర్స్. హోల్ నంబర్స్ని క్యాపిటల్ Wతో రిప్రజెంట్ చేస్తాము. సో ఆల్ కౌంటింగ్ నంబర్స్ అండ్ 0 ఆర్ కాల్డ్ హోల్ నంబర్స్. సో మనకి హోల్ నంబర్స్ 0 నుండి స్టార్ట్ అవుతాయి. 0 1 2 3 4 5 6 7 8 సో ఆన్ ఇన్ఫినిటీ ఆఫ్ నంబర్స్. సో మనం ఇక్కడ నుంచి ఒక బిట్ క్వశ్చన్ చెప్పొచ్చు. ఆల్ న్యాచురల్ నంబర్స్ ఆర్ హోల్ నంబర్స్ బట్ నాట్ ఆల్ హోల్ నంబర్స్ ఆర్ న్యాచురల్ నంబర్స్. ఓకేనా? మనకు న్యాచురల్ నంబర్స్ అన్నీను హోల్ నంబర్స్ అవుతాయి, కానీ హోల్ నంబర్స్ మనకి న్యాచురల్ నంబర్స్ కావు. ఓకేనా? నెక్స్ట్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ని మనము క్యాపిటల్ Zతో రిప్రజెంట్ చేస్తాము. ఆల్ కౌంటింగ్ నంబర్స్ 0 అండ్ నెగటివ్ నంబర్స్ ఆర్ కాల్డ్ ఇంటీజర్స్. సో మనం కౌంట్ చేసే ప్రతి నంబరు 0 అండ్ నెగిటివ్ నంబర్స్ మనకు ఇంటీజర్స్ అవుతాయి. ఓకేనా? అవి ఏంటో చూద్దాం. 0 1 2 3 4 5 6 సో ఆన్ ఇన్ఫినిటీ ఆఫ్ నంబర్స్. అలాగే -1 -2 -3 -4 సో ఆన్. ఇవన్నీ కూడా మనకు ఇంటీజర్స్ అవుతాయి. ఓకేనా? ఈవెన్ నంబర్స్ 2Nతో రిప్రజెంట్ చేస్తాము. ఏ కౌంటింగ్ నంబర్ విచ్ ఈజ్ డివైజబుల్ బై 2 ఈజ్ కాల్డ్ ఈవెన్ నంబర్స్. సో మనకు 2తో డివైజబుల్ అయ్యే ప్రతి నంబర్ కూడా ఈవెన్ నంబర్ అవుతుంది. సో 0 2 4 6 8 10 12 14 16 18 20 ఇట్లా ప్రతి నంబరు ఏదైతే నంబరు 2తో డివిజిబుల్ అవుతుందో ఆ నంబర్ మనకు ఈవెన్ నంబర్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. 16 ఉంది. 16 డివైడెడ్ బై 2 2 8 16. సో మనకు రిమైండర్ 0 వచ్చింది. సో ఈ నంబర్ మనకి ఏమవుతుంది? ఈవెన్ నంబర్ అవుతుంది 16. ఓకేనా? ఆడ్ నంబర్స్. ఆడ్ నంబర్స్ని మనము 2n + 1తో రిప్రజెంట్ చేస్తాము. ఏ కౌంటింగ్ నంబర్ విచ్ ఈజ్ నాట్ డివైజబుల్ బై 2 ఈజ్ కాల్డ్ ఆడ్ నంబర్స్. ఆడ్ నంబర్స్ మనకు 2తో డివైజబుల్ కావు. ఓకేనా? ఏవైతే నంబరు 2తో డివైజబుల్ కావో వాటిని మనము ఆడ్ నంబర్స్ అంటాం. సో అవి ఏంటో చూద్దాం. 1 3 5 7 9 11 13 15 సో అని ఇట్లా ఏదైతే నంబరు 2తో డివైజబుల్ కాదో ఆ నంబర్ మనకు ఆడ్ నంబర్ అవుతుంది. సో నెక్స్ట్ రేషనల్ నంబర్స్. రేషనల్ నంబర్స్
రేషనల్ నంబర్స్ని మనము క్యూ లెటర్తో రిప్రజెంట్ చేస్తాము. ఎనీ నంబర్ దట్ కెన్ బి రిటెన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ p/q వేర్ q నాట్ ఈక్వల్ టు 0. సో మనము p/q ఫామ్లో రాయగలిగే ప్రతి నంబర్ కూడా మనకు రేషనల్ నంబర్ అవుతుంది. ఓకేనా. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. 1/2, 5/3, 2/5, -7/4, -6/5. సో ఇలాంటి నంబర్స్ అన్నీ కూడా మనకు రేషనల్ నంబర్స్ అవుతాయి. ఓకేనా. సో నెక్స్ట్, ఆల్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఆర్ రేషనల్ నంబర్స్. ఓకేనా. పర్ఫెక్ట్ స్క్వేర్స్ అన్నీ కూడాను మనకు రేషనల్ నంబర్స్ అవుతాయి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. √16 = 4. సో ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కదా. అంటే ఎట్లా, ఇప్పుడు √16ని మనం ఎట్లా రాయొచ్చు, √4² = స్క్వేర్ రూట్ క్యాన్సల్ అయితే మనకు 4 వస్తుంది. అలాగే √9 = √3² స్క్వేర్ రూట్ క్యాన్సల్ అయ్యి మనకు 3 వస్తుంది. సో ఇలాంటివన్నీ కూడా మనకు పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటాం. ఓకేనా. √144 = 12. సో ఇది కూడా మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఇది మనకు రేషనల్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. డెసిమల్స్ ఎండ్స్ అండ్ డెసిమల్ రిపీట్స్. 0.25, 0.75, 1.75. సో ఇక్కడ ఏంది, మనకు డెసిమల్స్ అనేవి ఎండ్ అయిపోయినాయి. ఇక్కడ 0.333, ఇక్కడ డెసిమల్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి. సో ఇట్లాంటి నంబర్స్ని మనము రేషనల్ నంబర్స్ అంటాము. 1.2727. సో మనకు డెసిమల్లో ఈ 2 నంబర్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి. డెసిమల్స్ ఏవైతే రిపీట్ అవుతాయో అలాగే డెసిమల్స్ ఎండ్ అవుతాయో అట్లాంటి నంబర్స్ని మనము రేషనల్ నంబర్స్ అంటాము. సో ఈ నంబర్స్ని మనము p/q ఫామ్లో కూడా రాయొచ్చు. ఓకేనా. 0.25ని ఎట్లా రాస్తావు, 25/100 రాయగలుగుతాం కదా. నెక్స్ట్, ఇరేషనల్ నంబర్స్. అండ్ ఇరేషనల్ నంబర్స్ కెనాట్ బి రిటెన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ p/q. ఓకేనా. p/q ఫామ్లో రాయలేని ప్రతి నంబర్ కూడా మనకు ఇరేషనల్ నంబర్స్ అవుతాయి. అవేంటో చూద్దాం. √2, √3, √5, π = 3.14159. సో మనకి ఇక్కడ చూసుకోండి, 14159 నంబర్ అనేది రిపీట్ అవ్వట్లేదు, అలాగే నంబర్ అనేది ఎండ్ అవ్వట్లేదు కదా. ఇట్లాంటి నంబర్స్ని మనము ఇరేషనల్ నంబర్స్ అంటాం. సో ఆల్ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఆర్ ఇరేషనల్ నంబర్స్. ఓకేనా. పర్ఫెక్ట్ స్క్వేర్స్ రాని ప్రతి నంబర్ కూడా మనకు ఇరేషనల్ నంబర్ అవుతుంది. డెసిమల్స్ నెవర్ ఎండ్స్ అండ్ డెసిమల్ నెవర్ రిపీట్స్. ఓకేనా. చెప్పాను కదా మీకు, √2 = 1.41421356. సో ఇక్కడ మనకు డెసిమల్ పాయింట్ అనేది నంబర్ అనేది రిపీట్ అవ్వట్లేదు, అలాగే ఎండ్ అవ్వట్లేదు. సో ఇట్లాంటి నంబర్స్ని మనము ఇరేషనల్ నంబర్స్ అంటాం. ఓకేనా. నెక్స్ట్, రియల్ నంబర్స్. రియల్ నంబర్స్ని మనము క్యాపిటల్ ఆర్తో రిప్రజెంట్ చేస్తాము. గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ కావద్దు. రేషనల్స్ని మనము క్యూతో రిప్రజెంట్ చేస్తాము, అలాగే మనము రియల్ నంబర్స్ని ఆర్తో రిప్రజెంట్ చేస్తాము. ఓకేనా. ఆల్ న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నంబర్స్ అండ్ ఇరేషనల్ నంబర్స్ ఇవన్నీ కూడా మనకు ఏమవుతాయి, రియల్ నంబర్స్ అవుతాయి. ఓకేనా. ఇమాజినరీ నంబర్స్ చూద్దాం. Imaginary numbers are numbers whose square is negative. It can be written as I letter. I = √-1. సో మనకు ఇమాజినరీ నంబర్స్ అన్నీ కూడాను I లెటర్తో రిప్రజెంట్ చేసి ఉంటాయి. ఓకేనా. ఎగ్జాంపుల్స్ చూద్దాం. √-4 = 2i. సో మనకు √-4 = 2i ఎట్లా వచ్చిందో చూద్దాం. √-4 = √4 × -1 మనము దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, √4 × √-1 రాసుకోవచ్చు కదా. = 4ని ఎట్లా రాసుకోవచ్చు, √2² రాసుకోవచ్చు. స్క్వేర్ రూట్ క్యాన్సల్ అవుతుంది, మనకు 2 ఉంటుంది. అలాగే √-1ని ఎలా రాసుకోవచ్చు, iగా రాసుకోవచ్చు కదా. సో మనకు 2i. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. √-9 = √9 - 1 √9 × √-1 √9ని మనం √3² రాసుకోవచ్చు కదా. స్క్వేర్ రూట్ క్యాన్సల్ అవుతుంది, 3 ఉంటుంది, ఇంటూ √-1 = i. సో మనకి 3i అవుతుంది. అట్లానే -5i, -7i ఎక్సెట్రా ఇవన్నీ కూడా మనకు ఇమాజినరీ నంబర్స్ అవుతాయి. ఓకేనా. ఇమాజినరీ నంబర్స్ ఆర్ నాట్ రియల్ నంబర్స్. సో ఇమాజినరీ నంబర్స్ రియల్ నంబర్స్ కావు. ఇమాజినరీ నంబర్స్ని మనము కాంప్లెక్స్ నెంబర్స్లో యూజ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్, కాంప్లెక్స్ నెంబర్స్ చూద్దాం.
ఏ కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ a ప్లస్ bi. సో ఏ అంటే ఏంది, రియల్ పార్ట్, బి ఈక్వల్ టు ఇమాజినరీ పార్ట్, i ఈక్వల్ టు √-1. ఓకేనా. ఎగ్జాంపుల్స్ ఏంటి, ఎట్లుంటాయి మనకు కాంప్లెక్స్ నెంబర్స్ అనేవి చూద్దాం. ఎగ్జాంపుల్స్ 3 + 2i, 5 + 1i, 7 - 4i. సో ఇట్లా ఉండే ప్రతి నెంబర్ మనకు కాంప్లెక్స్ నెంబర్స్ అవుతాయి. ఇంకా 4 + 0i ఈక్వల్ టు 4. సో ఇక్కడ మనకు b0 ఉందనుకోండి, మనకు రియల్ నెంబర్ వస్తుంది. అదే a0 ఉందనుకోండి, మనకు ఇమాజినరీ నెంబర్ అనేది వస్తుంది. ఓకేనా. 0 + 2i ఈక్వల్ టు 2i. సో ఇది ఇమాజినరీ నెంబర్ అవుతుంది. సో మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.